जुबली हिल्स की अवाम नवीन यादव जैसे नौजवान लीडर को एमएलए के रूप में देखना चाहते हैं। एरागड्डा डिवीजन से ताल्लुक रखने वाले बीआरएस के सीनियर लीडर गजाला बालाकृष्णन ने कल कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। गजाला बालाकृष्णन और नवीन यादव की मौजूदगी में बीआरएस के मजीद 15 कारकुन कांग्रेस पार्टी में शामिल हो गए हैं। बालाकृष्णन ने इस मौके पर कहा कि वो वजीर आला रेवंत रेड्डी की जानिब से तेलंगाना में जारी फलाही स्कीमात से मुतासिर होकर कांग्रेस पार्टी में शामिल हुए हैं। उन्होंने कहा कि अगर नवीन यादव जैसा मुतहरिक नौजवान रुकन असम्बली मुंतखब होता है तो जुबली हिल्स हल्का तेजी से तरक्की करेगा। जनप्रिया हाउसिंग कॉलोनी के मकीनों ने कहा कि उन्हें इस बार नवीन यादव जैसे नौजवान कायद को जुबली हिल्स एमएलए के तौर पर मुंतखब करना चाहिए। यहाँ के मकीनों ने यह भी कहा कि अगर नौजवान लीडर नवीन यादव की क़यादत में ये इलाका तरक्की करता है जब वो एमएलए मुंतखब होते हैं। మాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అంటే మాకు ఇందిరాగాంధీ తరం నుంచి మాకు చాలా అభిమానము, వాళ్ళు బాగా చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా చాలా యంగ్స్టారు, ఆయన చేసే సేవలు మేము చాలా చూసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా చేస్తారనే నమ్మకంతో ఆయన్ని గెలిపిస్తాం. జై యాదవ్ గారు. ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీని మరి నవీన్ యాదవ్ని గెలిపించే కారణం ఏమంటే ఆయన యువతరం మనిషి, ఆయన అన్నీ చేయగలే నమ్మకము మాకు ఏర్పడింది. ఆయన సేవలు మేము చాలా చూసాము, ఆయన హెల్పింగ్ నేచర్ కూడా చూసాము. అందుకనే అలాంటి వాళ్ళకి మనము గెలిపిస్తే రేపు మన పిల్లలు మనము ఫ్యూచర్ బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది, మన దేశానికి ఎంతో సేవ చేస్తారనే నమ్మకంతో గెలిపించాలని నేను ఆయనకి అందరూ ఓటు వేయాలని నేను ఆయన తరపున వాదిస్తున్నాను. అరుణ. మాకు యంగ్స్టర్ కావాలా, ప్రజల్లో అందుబాటులో వాడు కావాలా, ప్రజల ముందుకు ఏ కష్టాలు వచ్చి ఉండేవాడు కావాలా. గత యొక్క ఎమ్మెల్యే గారు ఉండే కానీ ప్రజల అందుబాటులో లేకుండే. ఇక్కడ ఉన్నాయి 100% రోడ్లల్లో 30% జూబ్లీస్లో ధనికులు ఉన్నారు. ఇక్కడ చాలా లోస్ కాస్ట్ ఉన్నారు. సమ్ను ఉన్నది, కార్మిక నగర్ కానీ మన జవహర్ నగర్ కానీ వెంగనగర్ కానీ చాలా ఉన్నది. ప్రాబ్లమ్స్ కూడా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. తర్వాత హై టెన్షన్ వైర్స్ అక్కడ నుంచి పోతుంది, అది కూడా తొలగించాలా. ఇది సంగతి. 100% 55 lakhsతో గెలుస్తున్నాడు నవీన్ యాదవ్. మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. చెప్పండి. 55,000 ఈజీ. చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి. ఇది అందుబాటులో కావాలా మాకు, కోరుకుంటున్నాం అదే. ఎందుకంటే ఇన్ని రోజులు మాకు నవీన్ యాదవ్ అట్లాంటి యువకుడు దొరకలే, ఇప్పుడు దొరికినాడు. మేము పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తామని మేము మనవి చేస్తున్నాం. అది కూడా మాతోనే కాదు, అందరితో కూడా ఓటు వేపిస్తాం మేము.